ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని కృపావాక్కు ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభ దినమనియు, ప్రతి సంవత్సరం ఆధారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు. ఆమేన్. దేవుని బిడ్డలారి, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు దేవుడు తన ప్రజలను ఎలాగైతే కాపాడి ఉన్నారు, శత్రువుల నుంచి కాపాడి ఉన్నారు, దుఃఖం పోగొట్టి సంతోషాన్ని ఎలాగైతే అనుగ్రహించారు, వారి మూల్గులను ఏడుపును దేవుడు విని శుభదినము ఎలా ఇచ్చి ఉన్నారో ఈ వాక్కు ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మన దుఃఖము కూడా పోయి సంతోషం కలుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నారు. మనం ఎవరి చేత ఒకవేళ హింసించబడుతున్నప్పటికీ ఆ బాధ పోయి నెమ్మది కలుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నారు. ఎటువంటి మూలుగులతో ఉన్నామో దాని నుంచి విడుదలిచ్చి శుభదినము ఇస్తానని దేవుడు సెలవిస్తున్నారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మండి. ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా శుభదినము శుభ గడియలు మనము పొందుకొందుముగాక. వరదలను బట్టి ఎటువంటి జరిగినప్పటికీ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి బాధలు కలిగినప్పటికీ మరలా దేవుడు శుభదినము శుభ గడియలు అనుగ్రహిస్తారు. ఈరోజు ఈ వాగ్దానం ప్రకటన చేయుచుండగా శుభదినములు శుభ గడియలు మీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్.